అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులము కావాలంటే దేవుని వాక్యము అనే ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. ఈ ఆత్మ ఖడ్గము సాతానును అటాక్ చేయడానికి ఉపయోగపడేది. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే, అపవాది చేత శోధింపబడినప్పుడు యేసయ్య దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ఉపయోగించినప్పుడు అపవాది యేసయ్యను విడిచిపోయినట్లుగా మనం గమనిస్తున్నాము. దేవుని వాక్యము మన జీవితంలో ఏ ఏ కార్యాలు చేస్తుందో మనం ఇప్పుడు గమనిద్దాం. కీర్తనలు 119వ అధ్యాయం మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యము మన నడతలను శుద్ధిపరుస్తుంది. మన హృదయంలో దేవుని వాక్యం పెట్టుకుంటే మనం పాపం చేయలేమంట. అది 11వ వచనంలో మనం గమనించగలం. తర్వాత చూడండి, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. 25వ వచనంలో చూస్తే వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. 28వ వచనంలో వాక్యము మనల్ని స్థిరపరుస్తుంది. ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ అస్ అంట. సో ఏదైనా మనకి కష్టాల్లో ఉన్నప్పుడు, మనకి స్ట్రెంగ్త్ కావాలన్నప్పుడు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు అది మనల్ని స్ట్రెంగ్థెన్ చేస్తుంది. అదే బాధలలో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యము నెమ్మది కలిగిస్తుందని 50వ వచనంలో మనం గమనించగలం. మళ్ళీ మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అని తెలియపరుస్తున్నది. మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగు. అంటే మనం ఏ అడుగు వేయాలన్నా కానీ ఈ వెలుగు మనకు అవసరమై ఉన్నది. అదే వాక్యం మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు వాక్యం ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తుంది, నడిపిస్తుంది. ఎవరు తరిమినా కానీ దేవుని వాక్య భయము మన హృదయంలో నిలిచి ఉండాలని కీర్తనలు 119వ అధ్యాయం 161వ వచనంలో మనం గమనించగలం. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము అని దేవుని యొక్క వాక్యం చెప్తోంది. ఈ పోరాటంలో మన చేతుల ఆత్మ ఖడ్గము లేకపోతే అపవాది తంత్రముల మీద మనము జయించలేము. వాక్యము విని అంగీకరించాలి, అవలంబించుకోవాలి. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో అది మనం గమనించగలం. వాక్యము నిమిత్తము శ్రమ, హింస కలిగినప్పుడు అభ్యంతర పడకుండా మనము జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంను అణిచివేసే జీవన సంబంధమైన విచారాలు, ధనభోగములు ఆ వాక్యమును అణిచివేయకుండా ఓపికతో నూరంతలుగా ఫలిస్తూ, తుఫాను వచ్చిన, ప్రవాహము మీద పడిన, బండ మీద పునాది వేసిన ఇల్లుగా మన యొక్క కట్టడ నిలబడి ఉండాలి, పోరాడాలి. ఆత్మీయ పోరాటంలో గెలవాలని దేవుడు నీ పట్ల, నా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు.